మొదట యోహాను సువార్త 4వ అధ్యాయం తిరుగుదామండి. కొత్త నిబంధన గ్రంథము యోహాను సువార్త 4వ అధ్యాయం తిరుగుదాం. నాలుగో అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాం. 4 నుండి 11 వరకు మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను, దయచేసి మీరు బైబిల్ తెరిచి చూడండి మరియు మిగతా వాళ్ళు వినమని కోరుతున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం నుండి 11 వరకు చదువుకుందాం. ఆయన సమరయ మార్గమును వెళ్ళవలసి వచ్చాను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికించుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమికిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊర్లోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహంనికిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలా అనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమికమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చినని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నాకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను. దేవుడి వాక్యం దీవించునుగాక. మరొక వాక్యం కూడా మనం చదువుకుందామండి. యోహాను సువార్త నుంచే 8వ అధ్యాయం తిరుగుదాం. 8వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. సమయం లేదు కాబట్టి కొద్దిగా ఆదా చేసుకుందాం. 53వ వచనాన్ని చదువుదాం. ఇప్పుడు ఎవరన్నా సంఘం చదవచ్చు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయి నిన్ను ఎవడవని చెప్పుకునిచున్నవని ఆయన అడిగాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుని వెళ్దాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరమ తండ్రి, ఉదయ కాలంలో చదవని వాక్యము దీవించండి, ఆశీర్వదించండి. మేమందరము చెడ్డవారం ప్రభువా, మాలో మా వెనక ఏ మంచితనం లేదు. మీరు మాత్రమే ప్రభువా అనేక మార్లు పడి లేచిన వారము, బలహీనము, నైనా నీకు బహుదూరంగా జీవించినటువంటి వారము. అయినను నువ్వు సమీపంగా వచ్చి మా మీద జాలిపడి ఆ సమరయుడి వలె ప్రభు దగ్గరికి వచ్చి మొదటి గాయాలు కట్టి ప్రభు నీ వాహనం మీద ఎక్కించుకుని ఆ పుట్టుకలుంటే ఎలా చేర్చావో ఈరోజు ఒక సహవాసానికి, ఒక సంఘానికి దేవాక నీతో సహవాసం చేయడానికి బల్ల యొద్దకు తీసుకొచ్చినందుకు స్తోత్రములు. ఆ బల్ల మీద ఉన్నటువంటి ఆ రొట్టెని తీసుకుంటూ భుజించుచు ప్రభువా నీవలే మార్చబడాలని మేము ఆశపడతా ఉన్నాం. మేము పరిపూర్ణము కాదు కానీ నీవే పరిపూర్ణుడు ప్రభువా, నీవలే పరిపూర్ణ అవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాం. కనుక మరి మిగతావన్నీ విడిచిపెట్టి ప్రభువా, మూలపదేశాలన్నీ విడిచిపెట్టి సంపూర్ణకు సాగిపోవడానికి పౌలు ఎలాగైతే ప్రోత్సహించాడో మేమును సంపూర్ణకు సాగిపోవడానికి ఇష్టపడుతున్నాం. కనుక మీ సహాయము, నీ కృప మాకు అనుగ్రహించండి. మేము ఇక్కడ రాలేదు ప్రభువా, మేము ఎరుగుదము నీ ఆత్మ తోడుకొచ్చింది. మా జీవితాలు చేసిన అనేక కార్యాలే ఇక్కడ మమ్మల్ని బంధించి ఉన్నాయి. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. చదవని వాక్యము దీవించండి, మాతో ఉండండి. అల్లిప్పుడు నీ దాసుడును ఎన్నిక లేని వట్టివాడు ప్రభువా, ఇచ్చుటకు నీ పిల్లలకు ఇచ్చుటకు నా యొద్ద ఏమీ లేదు ప్రభువా, నీవే నన్ను నింపమని అడుగుచున్నాను.
నీ పరిశుద్ధాత్మ సహాయమును కోరుచున్నాను. దేవా, నువ్వు సహాయం చేయగలిగితే పౌలు చెప్పినట్లుగా ఆయన అని బలపరిచినట్లయితే సమస్తము చేయగలన్నాడు ప్రభువా. నువ్వు బలపరిచినట్లయితే సమస్తము చేయగలను ప్రభువా. అట్టి విధంగా కృప చూపి సహాయం చేయమని, మాతో మీరుండి చదవబడిన లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమె దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. కూడొచ్చిన పురుషులందరికీ, కూడొచ్చిన స్త్రీలందరికీ, అలాగే సండే స్కూల్ పిల్లలందరికీ, యవనస్తులకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో దివ్యమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు మనము ఈ చదువుకున్న లేఖనాల్లో సమరస్య గురించి, లేకపోతే అక్కడికి వచ్చినటువంటి ఆయన ఇచ్చే జీవజాలం కోసం, లేక ఆ కార్యం గురించి మాట్లాడుకోవట్లేదు, కానీ ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అది యేసుక్రీస్తు గురించిన కార్యము. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే ఈ ఉదయకాలంలో మనము ఆయన ఎంత గొప్పవాడో మనం చెప్పుకోబోతున్నామండి. ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధించే యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో మనం చెప్పుకోబోతున్నామండి. మనం నమ్మిన యేసుక్రీస్తుని ఎంత గొప్పవాడో, ఎలాంటి గొప్పవాడిని మనం ఆరాధిస్తున్నామో, ఎలాంటి గొప్ప వ్యక్తిని మనము దేవునిగా కలిగి ఉన్నామో, ఆ గొప్పవాడి గురించి మనందరికీ తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. ఆరాధించే మనము, ఆరాధించబడుతున్నట్టు ఆయన ఎంత అధికమైన స్తోత్ర అర్హుడో ఈ ఉదయకాలంలో మనం తెలుసుకోవాలి ప్రియారా. చాలా అంశాలు ఉన్నాయి బైబిల్లో, చాలా కార్యాలు ఉన్నాయి బైబిల్లో, కానీ ఈరోజు ఆయన గురించి మాత్రమే మాట్లాడక ఇష్టపడతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. యేసు గురించి మాట్లాడుకోబోతున్నాం మనం. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన గొప్పతనం గురించి మాట్లాడుకోబోతున్నాం అండి. ఆయన అద్భుతాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన చేసిన అనేక కార్యాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే ఆయన ఎంత గొప్పవాడో మనము మెల్లిగా ఉదయకాలంలో ఒక్కొక్క వచనాన్ని ఎంబడించుకుంటూ వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగాక. నేను చెప్పబోయే అంశాన్ని రాసుకోవచ్చు. దేవునికి స్తుతి కలుగాక. యేసుక్రీస్తు అందరికంటే గొప్పవాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ గ్రేట్ దెన్ ఆల్. అందరికన్నా గొప్పవాడండి. అసలు అందరికన్నా అంటే ఏ విషయంలో ఆయన గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి విషయంలో నీ దేవుడు, నా దేవుడు గొప్పవాడు. ఎలాంటి గొప్పవాడితో మనం సహవాసం చేస్తున్నామో తెలుసా? సాధారణంగా ధనవంతులు, కోటీశ్వరులతో వాళ్ళు సహవాసం చేస్తారు. గొప్పవారితో సహవాసం చేస్తారు. వారి స్థాయికి తగ్గ వారితోనే వారు స్నేహం చేస్తారు. వారి స్థాయికి తగ్గ వారితోనే బంధత్వం కలుపుకుంటారు. వారి స్థాయికి తగ్గ వారితోనే ఎక్కువ వారితో రిలేషన్షిప్ పెంచుకుంటూ ఉంటారు. కానీ మన ప్రభు అయినటువంటి గొప్ప దేవుడు గొర్రెల కాపరులతో సహవాసం చేశాడండి. ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు గొప్పవారితో పోల్చుకోలేదు, కానీ గొర్రెలు మేపుకునేటువంటి అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని చూడండి. ఆ సామాన్యమైన గొర్రెల కాపరులతో, వ్యవసాయం చేసుకునే వారితో ఆయన పోల్చుకున్నప్పుడు ఆయన ఎంత గొప్పవాడంటే సామాన్యులతో స్నేహం చేశాడండి. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి, దేవాది దేవుడే, ఈ సృష్టికర్త, సకల సృష్టికర్త గొప్పవాడు, అన్నిటికంటే గొప్పవాడైన వాడు అబ్రహాముని ఏమన్నాడు? నా స్నేహితుడు అంటున్నాడండి. ఏంటి, ఒక మానవుడు దేవునికి స్నేహితుడిగా ఉండగలడా? అంటే అసలు దేవుడు అలాంటి మానవుడితో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడా? ఎగ్జాక్ట్లీ. అసలు అంత గొప్ప స్థాయిలో ఉన్నవారు, చెప్పాలంటే అది కోటీసుల కన్నా గొప్పవాడు, తెలివితేటలు గల వారి కన్నా గొప్పవాడు. ఈ భూమి మీద ఎంత గొప్పవారు ఉన్నారో వారందరికంటే కూడా గొప్పవాడండి ఆయన. అలాంటి గొప్పవాడు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాడు, ఎలాంటి వారిని ఎన్నుకుంటున్నాడు, ఎలాంటి వారిని ఇష్టపడుతున్నాడు, ఎలాంటి వారితో సహవాసుడికి ఇష్టపడుతున్నాడంటే చూడండి, చేపలు పట్టుకున్న వారితోను. ప్రైజ్ ది లార్డ్. అరే, చేపలు పట్టుకుంటూ జీవితం అంతా వాళ్ళు చదువు లేని వారే, సంతకం లేని వారే, వారు సముద్రం మీద బతుకుతూ చేపలు పట్టుకుంటూ అమ్ముకుంటూ బతుకుతున్న ఒక సామాన్యమైన కుటుంబంతో, ఒక సామాన్యమైన ప్రజలతో దేవాది దేవుడు, అన్నిటికన్నా గొప్పవాడు వచ్చి అన్నాడు, మీరు నన్ను వెంబడించండి. ఏమేన్. మిమ్మల్ని ఏం చేస్తానంట? మనుషులు పెట్టే జాలగా చేస్తాను,
నా చేతిలోకి రండి, మిమ్మల్ని తయారు చేస్తాను. ఎవరైనా మహా గొప్పవాడు, దేవునికి స్తుతి కలుగునుగాక. ఒక పరమ కుమ్మరి అన్నమాట ఆయన, పరమ కుమ్మరి. ఈ భూమి మీద కుమ్మరి ఏ విధంగా అయితే పాత్రలు తయారు చేస్తాడో, ఒక మట్టి, రూపము లేని మట్టి, ఎందుకు పనికిరాని మట్టి, ఏమండి, దాన్ని తీసుకుని కుమ్మరివాడు మంచి రూపం తీసుకొస్తాడు. దానికి విలువైన పాత్రగా తయారు చేస్తాడు. అంటే విలువ లేని మట్టి కుమ్మరి చేతిలో పడితే విలువగా మారిపోద్దా? మారుతుందండి. ఈరోజు మనం విలువగా ఉన్నామనే కారణము మనము యేసుక్రీస్తు అనే చేతిలో పడ్డాము కాబట్టి ఆయన తన యుక్తమైన పాత్ర తయారు చేసుకుంటున్నాడు. ప్యారా, కొన్నిసార్లు కుమ్మరివాడి చేతిలోంచి మట్టి జారిపోతూ ఉంటుందట. మరలా దాన్ని ఏం చేస్తాడు? పడేడు. కానీ మరలా దాన్ని తీసుకుని తన మనసులో ఉన్నట్టుగా యుక్తమైన పాత్రగా ఏదో రూపం తీసుకుని వస్తాడండి ఆయన. అలాంటి గొప్పవాడండి. అలాంటి గొప్పవాడి కోసం మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉండాలి? మనం సంతోషంగా ఉండాలి, ఏడవకూడదు, ప్రైజ్ ది లార్డ్, బెంగగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. నిద్రపోకూడదు, అశ్రద్ధగా ఉండకూడదు, మాట మాటికి ఫోన్ చూసుకోకూడదు, మాట మాటికి లేచి చేస్తామని బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే గొప్పవాడిని కోసం మనం మాట్లాడుకున్నప్పుడు మనం కొన్ని సందర్భాల్లో మైమరిపోయిపోవాలండి. అలా మనము ఆయన ప్రేమించగలగాలి. ఎందుకంటే ఆయన ఎంతో ఉన్నతమైన వాడు, అంత గొప్పవాడు. చేపలు పట్టుకునే వాడితో సహవాసం చేస్తున్నాడు. అంత గొప్పవాడు వేశ్యలు సుంకులు పిలిచి వారి పాపాలు క్షమిస్తూ ఉన్నాడు గొప్పవాడు. అంత గొప్పవాడు కుష్ఠరోగులు వచ్చినప్పుడు ప్రపంచమంతా తోచేసిన, వైద్య శాస్త్రం అంతా గెంటేసిన, కుటుంబం అంతా తోచేసిన, సంఘమంతా నెట్టివేసిన, ఎవరూ పట్టించుకోలేని ఎక్కడో కొండల్లోనూ ఎక్కడో ఆ ఊరు గ్రామం అవుటే వెళ్ళిపడి ఉన్న వ్యక్తిని యేసుక్రీస్తు అన్నాడు, నువ్వు నాకు ఇష్టమే అని పట్టుకున్నాడండి. మహా గొప్పవాడు. ఎవరూ ప్రేమించకపోయినా ఒక ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఈ లోకములో అమ్మ, నాన్న, చెల్లి, అక్క, తమ్ముడు, లేకపోతే బంధువులు, మిత్రులు, భార్య, భర్త ఎవరూ ప్రేమించకపోయినా సరే ఒక ఆయన మాత్రము నిన్ను పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అది సరిపోదు మానవ జీవితానికి. దేవునికి స్తోత్రం కలిగాక. అసలు చాలామంది అంటారు, నాకు తృప్తి లేదు, నాకు సంతోషం లేదు, నా జీవితం అంతా నాశనం అయిపోయింది, నా జీవితం అంతా తగలడిపోయింది, అది ఇంకో మాట చెప్పాలంటే కఠినమైన సంకనాగిపోయింది, లేదా నా జీవితం అంతా మోసపోయాను, నా జీవితం అంతా ఇలా అలా ఇలా. మనం అందరము అలా అనుకుని వచ్చిన పనిమేనండి. కానీ సంతోషం ఏంటంటే ఆ గొప్ప వ్యక్తి ఒక ఆయన ప్రేమిస్తున్నాడు. ఎవరూ ప్రేమించలేని సమయంలో కూడా, ఎవరూ పట్టించుకోలేని సమయంలో కూడా, సంఘం పట్టించుకోపోవచ్చు, కాపుర పట్టించుకోపోవచ్చు, ఇరుగు పొరుగు పట్టించుకోపోవచ్చు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే, నన్ను ఎవరు ప్రేమించట్లేదే, నన్ను ఎవరు కూడా జస్ట్ కనీసం గుర్తు చేసుకోవట్లేదే అని బాధపడిన వారికి ఆయన అంటాడు, నేను విడవను, ఎడబాయను. అలాంటి గొప్పవని కోసం ఉదయం మాట్లాడుకుంటున్నామండి. నాకు ఇష్టమే అని చెప్పి ముట్టుకునేవాడు, తన వద్దకు వస్తే త్రోసి వేసేటువంటి మూర్ఖుడు కాదు, దుర్మార్గుడు కాదు. కానీ ఎంతటి వారైనా ఆయన వద్దకు వస్తే ఆయన ఎలాంటి వాడట? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా వద్దకు రండి అని పిలిచాడు తప్ప పోండి అనేవాడు కాదండి. నువ్వు పొమ్మనొచ్చు, నేను పొమ్మనొచ్చు, లేకపోతే మనల్ని ఎవరన్నా పొమ్మనొచ్చు, కానీ ఆయన మాత్రం ఎన్నడు విడవడెడబాయడు, పొమ్మడు కదా, రమ్మంటాడండి ఆయన. ఎందుకు? మార్గమైనే, సత్యమైనే, జీవమైన కాబట్టి. అంశకు వద్దాం. దేవునికి స్తోత్రం కలిగాక. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చదువుకుని చూడండి. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో పాటు గ్రామానికి వెళ్తూ ఆయన సేవ చేస్తున్నాడు, సువార్త చెప్తా ఉన్నాడు. ఆయన సువార్త పరిచయంలో 3 ముఖ్యమైనవి ఉన్నాయి, మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. ఒకటి స్వస్థపరిచే కార్యం. సువార్త చెప్పిన తర్వాత, అంటే ప్రకటించిన తర్వాత, ఆ రాజ్య సువార్తను లేక పరలోక రాజ్య సువార్తను లేక బైబిల్ సువార్తను, అసలు సువార్త బోధించిన పాదములు ఎంతో సుందరమైనవండి. ఇది ఎంత పాడైన లోపల దాని భావం ఏంటంటే అడుగుపెట్టే ఆ స్థలము, అది ఎంతో అడుగుపెట్టే వారి యొక్క ఆ పాదం ఎంతో సుందరమైనది. ఎందుకు? వారు దైవ సంబంధులై ఉన్నారు, దేవుని కుమార్తెలై ఉన్నారు, దేవుని కుమారులై ఉన్నారు. చూడండి, యోసేపు చూడండి, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. అతని ప్రవక్త, విశ్వాస కూడా.
దేవునికి స్తోత్రం కలుగాక. ఒక తిరిగి జన్మించిన విశ్వాసి, చెప్తున్నాను వినండి, నిజంగా తిరిగి జన్మించిన విశ్వాసి, మార్పు కలిగిన విశ్వాసి, యేసుక్రీస్తులా జీవించాలని ఆశపడుతున్న విశ్వాసి, ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా ఆయన కోసం, ఆయన రాజ్యం కోసం బ్రతకాలనుకునే విశ్వాసి, తిరిగి జన్మించినట్టు విశ్వాసి ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ ఆశీర్వాదం అండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఓ దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగుడుగాక. ప్రైజ్ గాడ్. ఆశీర్వాదమే కదా, నిజమేనా? మిమ్మల్ని ఒక్కొక్కరిని అడిగి, అయ్యా అమ్మ ఎక్కడెక్కడ అడుగు పెట్టావు, నీ వల్ల ఏ దీవించబడ్డాయంటే ఇక్కడ చాలామంది నిలబడి చెప్పగలరండి. దేవునికి స్తోత్రం కలుగాక. నేను వెళ్ళటం వల్ల ఆ ఇల్లు దీవించబడింది, నేను వెళ్ళటం వల్ల పొలం దీవించబడింది. యోసేపుకి మాత్రమే కాదండి, యోసేపులా జీవించి, యోసేపు మరి పాపాన్ని చూసి పారిపోయాడు, దుష్కార్యము దూరంగా జీవించాడు. ఎవరు దుష్కార్యం దూరంగా జీవిస్తారో, పాపానికి దూరంగా జీవిస్తారో, దేవునికి భయపడి మొరపెడతారో, వారు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ పరిస్థితులు మారిపోతాయండి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. చెప్పొచ్చు హల్లెలూయా. నేను ఎస్పీపీలో మార్కెటింగ్ చేస్తాను కదా, నాకన్నా ముందు నుంచి 5-6 సంవత్సరాలు చేస్తారు కొంతమంది. 1 ఇయర్లో, ఒక్క సంవత్సరంలో వాళ్ళకంటే ముందు యాగం మిగిలినవాడిని నేనేనండి. ప్రతి సంవత్సరం టాపర్స్ వస్తాయన్నమాట. టాపర్లు కొంత 10-15 వేల మందిలో తీస్తారు. అది అంటే పర్ఫార్మెన్స్ ఉండాలి, జన్యు ఉండాలి, మాట కరెక్ట్గా ఉండాలి, సాక్ష్యం ఉండాలి, ఎవరికి హాని లేకుండా ఉండాలి, అలాగే కొంత మార్కెట్ చక్కగా లాభం తీసుకురావాలి, కొంతమంది మేలు చేసి ఉండాలి. ఇవన్నీ చూసుకుంటారు. అంతేకాకుండా అతని ద్వారా సేల్స్ వచ్చేది కూడా చూసుకుంటారు, లాభం వచ్చింది చూసుకుంటారు. నాకంటే ముందు నుంచి 5-6 సంవత్సరాలు చేసేవాళ్ళు ఆ స్టేజ్ ఎక్కలేదు. నేను లాస్ట్ టైం స్టేజ్ ఎక్కానండి, ఫస్ట్ టైం. దేవునికి స్తోత్రం కలిగాక. అవార్డు తీసుకున్నాను నేను 10,000 మందిలో. అది నా ఘనత కాదు, అడుగుపెట్టిన దాన్ని బట్టి, వెనుకున్న ఆయన బట్టి అండి. అది నాకే కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తికి వర్తిస్తుందండి. మనం అలా జీవించగలిగితే దేవుడు ఎక్కడున్నా పై స్థాయిలో ఉంచుతాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. నిజంగా ఎంత గొప్ప కార్యం అంటే అది, ఎంత ఘనత అంటే అది. చాలామంది అక్కడికి వెళ్ళాలని, అవార్డు తీసుకోవాలని ఎంతో ప్రయత్నం చేసినా వాళ్ళకి దక్కలేదు. కానీ కృప వలన నాకు దక్కిందండి. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే ఏంటి, అక్కడ మనం నిజంగానే యథార్థంగా కష్టపడితే దేవుడు దాన్ని గుర్తించి లెక్కల్లో తీసుకుంటాడు. అన్యాయంగా సంపాదించింది నిలబడదు, కానీ కష్టంతో సంపాదించింది ఖచ్చితంగా నిలబడుద్ది. బైబిల్లో ఉంది, నిత్యముని కష్టాజీతమును నువ్వు అనుభవించాలి. నీ కష్టాన్ని నువ్వు అనుభవించకుండా ఎవరో అనుభవిస్తున్నారంటే నీలో చాలా పొరపాట్లు ఉన్నాయని అర్థం. నీ కష్టాజీతాన్ని నువ్వు అనిపించకుండా, నీ కుటుంబం అనిపించకుండా, నీ భార్య పిల్లలు అనిపించకుండా పరాయలు అనిపిస్తున్నారంటే నువ్వు తప్పులో ఉన్నావు సోదర సోదరి. లేదా నిన్నెవరో మభ్యపెడుతున్నారు, లేదా నీ కష్టజీతాన్ని దొంగలు దోచుకుంటున్నారు. ఇంకో చిన్న పాయింట్ చెప్పాలి. 10వ భాగం ఖచ్చితంగా చెల్లిస్తే దేవుడు పడకుండా కాపాడతాడు, దాన్ని చేతులు పట్టుకునేస్తాడు. నువ్వు 10వ భాగం మింగేస్తుంటే, లెక్క ప్రకారం చెల్లించకపోతే దేవుడు వదిలేస్తాడు చేతులని. నువ్వెంత రెక్కలు కొట్టుకున్నా, మొక్కలు కొట్టుకున్నా, ఈ అన్న చిల్లిగావ దాంట్లో కనబడదు. ఛాలెంజ్ ఆ విషయంలో. ఒకటి, యథార్థంగా కష్టపడి సంపాదించడం. రెండోది, దాంట్లో 10వ భాగం దేవునికి చెల్లించడం అనేది ఎప్పుడు ఆపదు నీ జీవితంలో. దేవుడు ప్రవర్తింటాడు, నాకొచ్చే ప్రతి దాంట్లో మొదట దేవునికి నేను 10వ భాగం చెల్లిస్తాను, ఆ తర్వాతనే మిగతావన్నీ అంటాడు. ఆ విధానికి వచ్చినప్పుడు గొప్పగా దేవుడు అతను దీవించాడండి, అబ్రహాం దీవించాడండి. కాబట్టి దేవుడు మాట ఇస్తే గుర్తుపెట్టుకోండి, మీరిచ్చి శోధించినడలా ఆకాశవాగులు ఇప్పుదని చెప్పిన మాట సామాన్యమైన మాట అయినా మీరు అనుకోకండి పేరా. అదేదో మలాకి అన్నాడు అనుకోకండి పేరా. ఆ మలాకిలోంచి దేవుడు పరిశుద్ధాత్మ పలికిన దేవుని మాట అయి ఉన్నది. దేవుని మాట వెళ్ళదంటే, ఆకాశం వర్షం పడి కిందకు వచ్చిన తర్వాత ఆ వర్షం వెళ్ళకపోతే పైకి వెళ్ళదు. దేవుని మాట దేవునిచ్చే వాగ్దానము మళ్ళీ తిరిగి తీసుకునేవాడు కాదు. ఆ మాట ప్రకారంగా దేవుడు చేస్తాడు.
నువ్వు స్వస్థపరచబడదు అని చెప్పగానే ఆయన వెనక్కి తీసుకోడు. నువ్వు దాన్ని నమ్మగలిగినంత విశ్వాసం నీకుంటే ఆయన వెనక్కి తీసుకోడు. ఆయనకి భయం లేదు ఆ విషయంలో. ఆయన స్వస్థపరచువాడు అంతే. అదే ధైర్యంగా నువ్వు తీసుకోగల దాన్ని, అప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు. నేను రాకముందు బహుశా ఈ చాలామంది స్వస్థత కోసం చెప్పున్నారు, నాకు వినపడుతుంది అరాకొర ప్రార్థనలు ఉన్నప్పుడు. దేవుడికి స్తుతి కలుగాక వినక్కర్లేదు, ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు గొప్పవై ఉన్నాయి. దేవుడికి స్తుతి కలుగాక. ఎందుకు? ఆయన ఎప్పటికీ కూడా ఒక ఏటీఎంలో ఉంటాడండి. ఆయన ఏటీఎం, అందులో డబ్బులు అంటే ఈ లోకల్ ఏటీఎం డబ్బులు ఉండొచ్చు, ఒకసారి ఎత్తేయచ్చు కూడా. మరొక ఏటీఎం ఉందండి, తెలిసే మీకు పరలోకంలో ఒక ఏటీఎం ఉందండి. దేవుడికి స్తోత్రం కలిగాక. దాంట్లో డబ్బులు వేయటం అయిపోవటం, ఒక మిషను లేకపోతే ఆగిపోవటం, కరెంటు పోవటం, బ్యాటరీ పోవటం, సీసీ కెమెరా పోవటం ఏముండవు. ఆల్వేస్ వి హ్యావ్ వన్ బ్యాంక్ ఇన్ ద హెవెన్. మనకొక పరలోకంలో ఒక పై స్థానంలో దేవుడు ఒక బ్యాంక్ని పెట్టాడండి. అది ఉదయం వెళ్ళినా తెరవబడి ఉంటుంది, మధ్యాహ్నం వెళ్ళినా తెరబడుతుంది, సాయంత్రం వెళ్ళినా తెరబడుతుంది, అర్ధరాత్రి వెళ్ళినా తెరబడుతుంది. అదేంటంటే ఇక్కడ కూడా అంతేగానే వచ్చి మీరు కొన్నిసార్లు వెళ్ళినా ఆ మిషన్ బంద్ చేయదు, కొన్నిసార్లు వెళ్ళినా అందులో డబ్బులు ఉండవు. కానీ ఇక్కడ ఈ సమస్య లేదు. ఆయన ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి కూడా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన పెట్టాడండి ఆయన. దేవునికి స్తుతి కలుగుగాక, దేవుని నామన మహిమ కలుగునుగాక. ఎంత గొప్పవాడంటే ఆయన అన్ని సమయాల్లో కూడా గొప్పవాడండి ఆయన. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం, శిష్యుని తీసుకుని వెళ్ళాడండి ఆయన. ఆయన అక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. ఆమేన్. దేవునికి స్తుతి కలుగాక. మనం చూస్తాం బైబిల్లో, అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఆగిపోయి ఉన్నాడు, దాహం వేసింది. వాస్తవానికి ఆయనకు దాహం అక్కర్లే, బట్ ఆయన మానవుడు, అదే సమయంలో దేవుడు కూడా. మర్చిపోకండి, ఆయన ఎక్కడెక్కడైతే దాహంగా ఉన్నాడో అక్కడ నీళ్ళు ఇచ్చాడు, ఆయన ఎక్కడైతే ఆకలిగా ఉన్నాడో ఆహారం ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే ఆయన నిద్రపోతున్నాడో అక్కడ చనిపోయిన వారు కూడా లేపాడండి ఆయన. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన ఒక పక్క సంపూర్ణమైన మానవుడు, ఇంకో పక్క సంపూర్ణమైన దేవుడు. అందుకే యేసుక్రీస్తు అందరికీ అర్థం కావట్లే. జీసస్ క్రైస్ట్ మిస్టరీ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు దేవుని యొక్క మర్మమై ఉన్నాడు కాబట్టి అందరికి అర్థం కాదు. మర్మములు అందరికీ అర్థం కావు. ఎవరికి అర్థమైతే అండి, ఎవరైతే ముందుగా నిర్ణయించబడి ఉన్నారో, ఎవరి పేర్లు నిత్య జీవులు రాయబడి ఉన్నాయి గ్రంథంలో, ఆ గొర్రెపిల్ల గ్రంథం రాయబడ్డాయో వారికి మాత్రమే బయలుపరుస్తాడు. పరలోక రాజ్య మర్మములు మీకు కాదు కానీ వారికి బయలుపరచబడుతుందని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి పిల్లల ప్రేమ సోదరులారా, ఇక్కడ ఆయన కూర్చున్నాడు, ఆమె వచ్చింది, మాట్లాడుతూ ఉంది. ఏ సందర్భం అండి? ఇక్కడ నీళ్ళు అడిగాడండి ఆయన. అసలు అడుగువాడు ఎవడో నువ్వు తెలుసుకుంటే నువ్వు ఆయన్నే అడుగుతావని చెప్తాడండి. అసలు అడుగువాడు ఎవరు? ఒక సామాన్యుడేమో అనుకుందట ఆమె. ఆయన వస్త్రధరణం, ఆయన గెడ్డం, ఆ యొక్క అంగి ఇవన్నీ చూసి యూదులు బట్టలు బట్టి యూదుడు అని గుర్తించిందంటండి. ప్రవక్త అంటున్నాడు, ఆయన వస్త్రధారణ బట్టి యూదుడు. ఇంతకు పరిచయం లేదు ఇంతకుముందు ఎప్పుడు కూడా, అదే ఫస్ట్ టైం. కానీ ఆమెకి ఫస్ట్ టైం. దేవుడు ఆమెను ఎప్పుడో జగత్తు పదక ముందే దేవుడు చూసి ఉన్నాడు. బహుశా ఈ ఉదయకాలం నీకు దేవుడు వేసుకుని స్పష్ట కావచ్చు, కానీ ఆయన నీకంటే ముందుగా ఎరిగి ఉన్నాడు. తల్లి గర్భలు పడక ముందు ఎరిగి ఉన్నాడండి ఆయన. ప్రభుకి స్తోత్రం కలిగాక. వాడికి మాట చేద్దాం, చూడండి. పదవచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమికమని నేను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను ఎరిగి ఉంటే అడుగుతావు. ఇక్కడ ఎరిగి ఉండాలి. నిన్ను ఎవడు అడుగుతున్నాడో, అసలు అడుగుతున్న వ్యక్తి యూదుడు మాత్రమే అనుకుంటున్నావేమో. అతడు యూదుడు కాడు, అతడు అన్యుడు కాదు, అతడు సమయుడు కాదు. అతడు ఎవరంటే సర్వాధికారి దేవుడైనవాడు, మానవుడిగా ప్రత్యక్షపరచబడ్డాడు భూమి మీద. ఒక మానవుడి గుడారం నివసించే మహా గొప్ప సృష్టికర్త ఆయన, మహా గొప్పవాడైన
అధిక సంపన్నుడు, సామాన్యంగా ఒక మానవులో జీవిస్తున్నాడండి ఆయన. ప్రైజ్ ది లార్డ్. అసలు నిన్ను అడుగుచ్చిన వాడు ఎవడో నీకు తెలిస్తే, ఎరిగి ఉంటే ఏం చేస్తావు? ఆయన స్వస్థపరచేవాడని ఎరిగి ఉంటే ఏం చేస్తావు? నువ్వు ఎరిగి ఉండాలి ఆయన స్వస్థపరచేవాడని, అడిగితే ఇచ్చేవాడని నువ్వు ఎరిగి ఉండాలి, వెతికితే దొరికేవాడని ఎరిగి ఉండాలి, తడితే తీసేవాడని ఎరిగి ఉండాలి, ఆయన రమ్మని పిలుస్తున్నాడని నువ్వు ఎరిగి ఉండాలి. అదే సమయంలో మారు మనసు పొందమని కోరుతున్నాడు, నువ్వు ఎరిగి ఉండాలి. నిన్ను మారు మనసు అడుగుతున్నాడు, మార్చుకోమని చెప్తున్నాడు, ఎరిగి ఉండాలి. నీ హృదయం నాకు ఇమ్మని అడుగుతున్నప్పుడు దాన్ని ఎరిగి అడిగేవాడు ఎలాంటి వాడో నువ్వు ఎరిగి ఉండాలి. నిన్ను అడుగుచున్నవాడు ఎద్దకు రండి అని అడుగుచున్నవాడు ఎలాంటి వాడు తెలుసుకోవాలి. స్వస్థపరిచేవో నేనే అని చెప్పినప్పుడు ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవాలి. మార్పు చెందండి, నేను యెహోవాని, నేను తప్పక దేవుళ్ళని చెప్పినప్పుడు ఆయన ఎవరో ఏంటో ఎరిగి ఉన్నవారే అది అర్థం చేసుకున్నారు ప్యారా. ఇప్పుడు ఇక్కడ ఆమంటుంది 11వ వచనం, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది. ఏమంటే అక్కడ లోతుగా ఉంటే ఆయనకి ఏమైనా అర్థమా? ప్రైజ్ ది లార్డ్. అది ఆమెకి లోతుగా ఉంది, కానీ ఆయనే ఆ బావి యొక్క సృష్టికర్త. ఆ బావిలో నీళ్లు కలుగునుగా అని చెప్పినవాడు పాత నిబంధనల యెహోవా దేవుడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. ఇంకా లోతైనది చేదుకొనుటకు నీకేమయు, ఏమండి చేదుకొనుటకు నీళ్లు కావాలి. ఆదాముతో యెహోవా చెప్పాడు, నీకు దాహం వేస్తే నీళ్లు పిలువన్నాడంట ఆయన. నీళ్ళు ఎలా వస్తాయండి? దేవునికి స్తోత్రం కలిగాక. మీకు తెలుసా, మన ఇండియాకి వచ్చిన తోమా కేరళలో ఆ తమిళ ప్రాంతం తిరుగుతున్నప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది చరిత్రలో. ఆ సముద్రంలో ఆ ఏరియా అంతా విగ్రహార్థం కాబట్టి ఎక్కువ అందరూ సముద్రంలో సూర్య నమస్కారం చేస్తున్నారటండి. సూర్య నమస్కారము ఉదయకాలంలో చేస్తున్నారు. ఈయన వెళ్ళాడండి. ఈయన వెళ్ళి, మీరు సూర్య నమస్కారం చేసిన తర్వాత ఏం చేస్తారు? నీళ్లు నెత్తి మీద వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఆయన అన్నాడు, నిజంగా మీరు ఆరాధించే దేవుడు కరెక్ట్ అయితే, మీరు అనుకునే దేవుడు కరెక్ట్ అయితే, మీరు ఆ సూర్య నమస్కారం చేసిన తర్వాత నీళ్లు తీసి పైకి వేస్తున్నప్పుడు అవి అక్కడ ఆగమని చెప్పగలరా అన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో, అయితే సూర్య నమస్కారం చేస్తున్నారో, ఆ సూర్యుని తయారు చేసిన దేవుడి పక్షాన ఉన్నానంట ఆయన. సూర్యుని తయారు చేసినటువంటి గొప్ప దేవుని పక్షాన నేను ఉన్నానన్నాడట. ఓయ్ చెప్పావులే, ఎలా సాధ్యం ఇది ఎలా జరిగిద్ది అన్నారట. అయితే జరిగితే మీరు ప్రభుని నమ్ముకుంటారు అడిగాడంటండి ఆయన. దేవుని చేత పంపబడిన ప్రతి వారు భూమి మీదకి వచ్చి ప్రజలను తెప్పడమే పనిగా పెట్టుకున్నారండి వాళ్ళు. దేవునికి స్తోత్రం కలిగాక. సరే అని చెప్పి అందరూ వేశారట, ఏది నిలబట్టలే. అప్పుడు ఈయన ఏం చేశాడంటే దోసులు తీసాడట. ముందు దోసులు తీసి సముద్రంలో దోసులు తీసి అన్నాడంట, నేను తీసిన దోసులు అలాగే ఉంటాయి, గొంత నీళ్లు ఆ పైకేస్తే నిలబడి ఉండాలి. అసలు జరిగిద్దా? కానీ జరిగింది. దేవునికి స్తోత్రం కలిగాక. అతను దోసులు నీళ్ళు తీసిన చోట అలా సొట్టబడి అలాగే ఉన్నాయి. నీళ్ళు పైకి లేపి కాసేపు ఉంచాడండి తోమ. మన ఇండియాలో చేసిన అద్భుత కార్యం అది. దేవునికి స్తోత్రం కలిగాక. ఎంత గొప్పవాడండి ఆయన! ఎలాంటి గొప్పవాడిని పక్షాన ఆ యొక్క తామస్ నిలబడి ఉన్నాడు, లేకపోతే తోమ నిలబడి ఉన్నాడు. అసలు సముద్రంలో నీళ్ళు తీస్తే గుంట పడతాయా? ఆ నీళ్లు పైకి వెళ్తే కింద భూమి ఆకర్షణ శక్తిని బట్టి కింద పడకుండా ఉంటాయంటే అసలు ఉండవు, అసాధ్యం. బట్ దేవుడు యెహోషువ కాలంలో భూమిని నిలిపేశాడండి ఆయన, చంద్రుని నిలిపేశాడండి ఆయన, సూర్యుని ఆపేశాడండి ఆయన. ఆయనకి ఇదెంత అండి? నమ్మగలిగితే, విశ్వసించగలిగితే నీ విశ్వాసమే లోకమును జయించేదే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎరిగి ఉండాలి ఆయన. మనం ఈరోజు ఉదయకాలంలో గొప్పవాడు అనే దానికోసం ఎరిగి ఉండాలి. తెలుసుకోనుకున్నారు మీరు ఆయన్ని. ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. మాటలు సంపాదన జరుగుతున్నాయి. అప్పుడు ఒక మాట పలికింది ఆమె. 12వ వచనం, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మనకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని అడిగిందండి. ఏమండి? యాకోబు కంటే గొప్పవాడని అడుగుతుంది ఆమె. అక్కడ కూర్చున్న ఆయన యూదుడుగా ఉంటే
గొప్పవాడు కాదు, అన్యుడిగా ఉంటే గొప్పవాడు కాదు, ఒక సామాన్యమైన ప్రవక్తగా, ఒక సామాన్య మనిషి మాత్రంగా ఉంటే ఆయన గొప్పవాడు కాదు. బట్ ఆయన యూదుడు మాత్రమే కాదు, అన్యుడు మాత్రమే కాదు, ఆయన యూదులకి అన్యులకి ఎవరికి చెందినవాడుగా పరలోకం నుంచి వచ్చిన మహా గొప్ప పురుషుడై ఉన్నాడు, దేవుని కుమారుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. నువ్వు ఆ యాకోబు కంటే గొప్పవాడువా? అసలు యాకోబుని మోసగాడిని ఇశ్రాయేలుగా మార్చినవాడు ఇక్కడ కూర్చున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలుగా మార్చినవాడు, ఒక దేశముగా మారుట కారణమే ఆయన. దేవునికి స్తోత్రం కలుగాక. అబద్ధాలతోనూ మోసముతోనూ వెళ్ళినటువంటి యాకోబు ఆ విధంగా వచ్చినప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, దేశంగా మార్చబడింది. ఇప్పుడు ఆ యాకోబు ఈ బావిని మనకి, మన కుటుంబ పిల్లలకి ఇచ్చినప్పుడు మేము, మా జంతువులు అన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఈ బావి వద్దకు వచ్చి మన యాకోబు ఇచ్చినటువంటి ఈ బావి ఎంతో గొప్పది, ఇచ్చినవాడు గొప్పవాడు అని చెప్తుంది. కానీ ఆయన ఆ నీరు కన్నా, ఆ బావి కన్నా, ఆ బావిని ఇచ్చినటువంటి యాకోబు కన్నా గొప్పవాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగాక. ఎలాంటి గొప్పవాడంటే, ఆ యాకోబు దాహం సంబంధించిన నీళ్ళు మాత్రం ఇచ్చాడు, కానీ ఆ యాకోబు సంతతిలో వచ్చేటువంటి ప్రభు యేసుక్రీస్తు యాకోబు అంటే గొప్పవాడు కాబట్టి జీవజల నది ఇచ్చాడండి. ఆమెలో ఉన్న యొక్క పాపములన్నీ తీసివేసే జలం ఇచ్చాడండి. ఆ నీరు తాగ్గానే ఆమె ఏం చేసిందా? ఆ కుండ పాడేసి వెళ్ళి యేసుక్రీస్తుని తీసుకొచ్చి, చూసారా, ఒక మార్పు తీసుకొచ్చింది. అంటే పాపములోంచి పూర్తి విడిపించేసాడండి ఆయన. ఆ నీరు వారికి శరీరం ఉపయోగపడింది, కానీ ఆనిచ్చే జీవజల నది ఆ నీరు పాపాన్ని విడిపించిందండి. సో ఒకటి యాకోబు ఇచ్చిన బావి కన్నా గొప్పవాడు, ఆ నీరు కన్నా గొప్పవాడు, అసలు యాకోబు కన్నా గొప్పవాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. తర్వాత వెళ్దాం, యోహాను సువార్త 11కి వద్దాం. ఆయన యాకోబు కన్నా గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పొచ్చా? ఇశ్రాయేలు అనే ఆ యొక్క దేశం కన్నా గొప్పవాడు, యాకోబు పుట్టినటువంటి 12 గోత్రాల కన్నా గొప్పవాడు. దేవునికి మహిమ కలుగాక. చదవండి, 11వ అధ్యాయానికి వచ్చేసాం. యోహాను సువార్త 8వ అధ్యాయం వద్దాం. 8:53 ఇందులో చదువుకున్నాం మనం. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నీవు అతని కంటే, ఇప్పుడు యేసుక్రీస్తు అద్భుతాలు స్వస్థతలు కార్యాలు చేస్తుంటే అక్కడేమో సమరయ స్త్రీ అంది యాకోబు కంటే గొప్పవాడని. ఇక్కడ సమరయ స్త్రీ కాదు, ఇశ్రాయేలులోంచి వచ్చినటువంటి మతపరమైన యూదులు అంటున్న మాట అండి ఇది. ఆయన చేసే అద్భుతాలు స్వస్థతలు కార్యాలు చూసి, ఆయన చెప్పే ప్రసంగాలు విని వాళ్ళకి బుర్ర చెడిపోతుందన్నమాట. ఆయన చేసే అద్భుతాలు కార్యాలు చాలా చేస్తున్నాడు. ఎక్కువ శాతం విశ్రాంతి దినమనే చేశాడు ఆయన, ఎక్కువ విశ్రాంతి దినమనే చేశాడు. దేవునికి స్తుతి కలుగాక. సబ్బాతు దినమనే ఆయన స్వస్థపరిచాడు, సబ్బాతు దినమనే బాగు చేశాడు, సబ్బాతు విశ్రాంతికి ఆయనే యజమానిగా ఉన్నాడు కూడా. ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు వచ్చి అన్నారు, నువ్వు దెయ్యం పట్టినవాడివి, నువ్వు వెర్రివాడివి, పిచ్చివాడివి, జయాలకి దెయ్యాలకి అధిపతివని ఏవో పేర్లు పెడుతున్నారు. ఏం చెప్పినా సరే అంటున్నాడు ఆయన. ఆయన ప్రతి మాటతో ఆయన మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఏమర్థమైందంటే, ఇతను ఏంటి మన తండ్రి అయిన అబ్రహాము కంటే గొప్పవాడా అనే ఒక ప్రశ్న వచ్చిందండి. ప్రైజ్ ది లార్డ్. అందుకు యేసు ఏమేన్ నన్ను నేనే మహిమపరచుకున్న ఎడల నా మహిమ ఒట్టిదే. మా దేవుడిని ఎవరి గురించి చెప్పుకుంటున్నారు? ఆ తండ్రి నన్ను మహిమపరుచున్నాడు. మీరు ఆయనను ఎరగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగున నేను చెప్పినలా మీ వల్ల నేనును అబద్ధకుని, మీరు అబద్ధకులు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటతో వారికి ఇంకా కోపం వచ్చిందండి. ఇంకా కొంచెం ముందుకెళ్ళండి. ఆయన అబ్రహాము కంటే గొప్పవాడని చెప్పాడండి. ఏంటి అబ్రహాం కంటే గొప్పవాడువా? నీకు 50 సంవత్సరాలు కూడా లేవే. అబ్రహాం ఎంత వయసు, ఎప్పటివాడు, నీది ఏ తరము, అతనిది ఏ తరం అని చెప్పినప్పుడు అబ్రహాం అనే మీ యొక్క పితారుడే నన్ను చూశాడు అన్నాడు. ఈ ఒక్క మాటకి వాళ్ళకి ఫీజులు ఎగిరిపోతున్నాయి. ముందేమో అబ్రహాం గొప్పవాడు అంటే ఎస్, అబ్రహాము కంటే ముందున్నాను అన్నాడండి. ముందుంటావేంటి? వయసుతో చూస్తున్నారు. అబ్రహాం ఎక్కడవాడు, నువ్వెక్కడ వాడివి? అబ్రహాంకి ఎంత వయసు, నీకెంత వయసు? ఇప్పుడు
అసలే అబ్రహాము కంటే ముందు నన్ను చెప్పిన తర్వాత ముందుకు వచ్చాడు. అసలు అబ్రహాం నన్ను చూసి ఆనందించాడు అన్నాడు. ఒక్కొక్కటి ఒక డోస్ పెంచినప్పుడు వాళ్ళకి ఫీజులు పోతున్నాయి. ఆయన ఒక్కటి స్టెప్ బై స్టెప్ చెప్పుకొస్తున్నాడు. అబ్రహాం కంటే గొప్పడు అన్నాడు, ఓకే. అబ్రహాం కంటే ముందున్నాడు, ఓకే. అబ్రహాముని చూశానన్నాడు అన్నాడు. అంతేకాదు, అసలు అబ్రహాం నన్ను చూశాడు అన్నాడు. చూడటమే కాదు, సంతోషించాడు అన్నాడు. అసలు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, వాళ్ళకి అర్థం కావట్లే. అంటే ఈయన అబ్రహాం కంటే ముందున్నాడు, అబ్రహాము కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అబ్రహాం చూసిద్దు అన్నారు. అవును, చూడటమే కాదు, మీ అబ్రహాము నన్ను చూసి సంతోషించను అన్నారు. ఆయన చెప్పగానే వీళ్ళకి ఇక మెంటలు వచ్చేసిందండి. వచ్చేసి రాళ్ళు తీసుకున్నారు. ఇక ఉంది వాక్యంలో చూడండి. దేవునికి స్తోత్రం కలుగాక. 56 మీ తండ్రి అబ్రహాం నా దినము చూతునని మిగులు ఆనందించాను. అది చూచి చూడాలనుకున్నాడు అబ్రహాం నన్ను అన్నాడు. చూసేశాడు అన్నాడు. చూసేసి ఆనందించాడు అన్నాడు. ఒక్క 1 by 1 చెప్తుంటే వాళ్ళకి మెంటలు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఇప్పుడు మీకంటే చిన్నోడు మీ తాతకంటే ముందు చెప్తే ఎలా ఉంటుంది మీకు? ఎరా నీకైనా ఫీజు పోయిందా, నీకేమైనా ఏంటో మాటలేంటి అంటాం. అలాగుంది అక్కడ పరిస్థితి. నిజంగా అబ్రహాం కంటే ముందున్నాడు అంటారా? లేకపోతే ఎందుకు మాట్లాడండి? ఆయన అబ్రహాం కంటే ముందున్నాడు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. తర్వాత అందుకు యూదులు అసలు సంతోషించాలి కదా. యూదులు కూడా అబ్రహాంతో పాటు సంతోషించట్లే. ఒక సత్యవాక్యం చెబితే సంతోషిస్తారనుకున్న జనాలు సంతోషించరు. ఒక నిజాన్ని ఆనందిస్తారనుకున్న జనాలు ఆనందించరు. అబద్ధాన్ని ఆనందించినంత సంతోషము నిజం దగ్గర ఎందుకు ఉండలేదంటే అది ఆది నుంచి అలాగే ఉంది. నువ్వు అర్థం చేసుకోవాలి ముందు. దేవునికి స్తోత్రం కలిగాక. అందుకు యూదులు నీకు ఇంకా 50 సంవత్సరమైన లేవే, నీవు అబ్రహామును చూచిద్దువా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టకమునిపే నేనున్నాను, మళ్ళా నిశ్చయముగా చెప్పేది కూడా నిశ్చయమే అన్నాడు. సరదాగా అంటలేదు, నేను ఊరికే జోక్ చేయట్లేదు, నేను చెప్పేది నిశ్చయముగా ఉన్నాను అన్నాడండి. ఎంత ధైర్యంగా చెప్పాడు మాట అండి. ఉన్నాడు కాబట్టే ధైర్యంగా చెప్పగలిగాడు. ఆయన మానవుడు కాదు కాబట్టే, అబ్రహాం కంటే ముందున్నాడు కాబట్టే చెప్పగలిగాడండి ఆయన. అందుకే ఆయన అబ్రహాం కంటే గొప్పవాడు, యాకోబు కంటే గొప్పవాడు. ఇంకా మన గొప్పవాడు కూడా చెప్పుకుందామా? దేవునికి స్తోత్రం కలిగాక. అసలు అబ్రహాము అంటే అటు యూదులకి తండ్రి, ఇటు అన్యులైన విశ్వాసులకి తండ్రి. విశ్వాసులకు తండ్రి అండి అబ్రహాం. యూదులైన ప్రపంచంలో భక్తిపరులంటూ ఉన్నారంటే నిష్ఠగలవారు యూదులు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరండి. అంతకన్నా భక్తి, అంతకన్నా రోషంతో చేసే ఆ యొక్క భక్తి విధానము ప్రపంచంలో వారికన్నా ఎవ్వరూ చేయలేరండి. నిష్ఠగలవారు, వారి ఆచారాలు, వారి కార్యాలు తప్పకుండా నెరవేర్చేటువంటివి అనమాట. అంటే తూచా తప్పక పాటించేవారు అన్నమాట. అందుకే ప్రపంచంలోనే మహా భక్తి గలవారు వాళ్ళు, భక్తి గల యూదులండి వాళ్ళు. వాళ్ళు చేసే భక్తి విధానము ప్రపంచంలో ఏ జనాంగము చేయలేరండి. దేవునికి స్తోత్రం కలిగాక. అలాంటి ఆ గొప్ప భక్తి గలవారు, ప్రైజ్ ది లార్డ్, అలాంటి వారికి మూల పురుషుడు అబ్రహాం అండి. అలాంటి గొప్పవాడు అబ్రహామే గొప్పవాడిగా ఉన్నాడు. వారి విశ్వాసానికి, వారి విశ్వాసులకి తండ్రిగా ఉన్నాడు. యూదులకి తండ్రిగా ఉన్నాడు. నమ్ముతున్న విశ్వాస తండ్రిగా ఉన్నాడు. విశ్వాసానికి అసలు ఆధారం లేనప్పుడే నమ్మిన గొప్పవాడు అండి అబ్రహాము. అందుకే ఆయన నమ్ముచున్న విశ్వాసులందరికీ ఆయన విశ్వాసులకు తండ్రి అండి. ఎవరికి తండ్రి అండి? విశ్వాసులకు మాత్రమే తండ్రి ఉండి, అంటే నమ్మేవారికి మాత్రమే తండ్రి. ఆయన నమ్మునట్టుగా ఎవరు నమ్ముతారో అలా నమ్మగలిగితే ప్రైజ్ ది లార్డ్, వారికి కూడా తండ్రే. అందుకే విశ్వాసులకి తండ్రి. అబ్రహాము విశ్వాసులకి తండ్రి అయితే అబ్రహాముకే ఈయన తండ్రిగా ఉన్నాడు, అబ్రహాముకే తలగా ఉన్నాడు. అబ్రహామే గొప్పవాడు అనుకున్నారు వాళ్ళు. అసలు అబ్రహాం కన్నా గొప్పవాడు ఆయన, యాకోబు కన్నా గొప్పవాడు అనుకున్నారు వాళ్ళు. కానీ యాకోబు కన్నా గొప్పవాడు అండి ఆయన. వాళ్ళు యాకోబుని గొప్పవాడు పొగుడుతున్నారు, కానీ ఆయన యాకోబు కన్నా గొప్పవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. ఇంకొక వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయంకి వద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము
40 వచనం చదువుదాం పేర. 40 నుంచి 41 చదువుదాం. యోనా 3 రాత్రి మగళ్ళు తిమ్మింగలము కడుపులో ఎలాగుండునో అలాగే మనిషి కుమారుడు 3 రాత్రి మగళ్ళు భూగర్భములో ఉండును అన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, యోనా రాత్రి మగలు ఉన్నాడా? చెప్పండి సార్. మరి యేసు ప్రభు దీని మీద కూడా వాదాలు ఉన్నాయండి. ఇక్కడ కూడా సైతాను డాక్టర్ తీసుకొచ్చింది. డాక్టర్ను ఎప్పుడు లేచాడు యేసు ప్రభు? ఎప్పుడు లేచాడండి? బైబిల్ చెప్తుంది. విశ్రాంతి దినమనా ఆదివారమనా? విశ్రాంతి దినం అంటే శనివారం, ఆదివారం అంటే శనివారం వచ్చేటువంటి దినం పునరుద్ధరణ దినం అనమాట. ఎప్పుడు లేచాడు ఆయన? మీకు తెలుసా? ఆయన ఆదివారం లేవలేదని వాదించే గుంపులు ఉన్నాయి. ఒక ఆయన లెక్కేశాడు. ఎప్పటి నుంచి లెక్కేస్తే 3 రోజులు అవుతుంది చెప్పండి? ఎప్పటి నుంచి? శుక్రవారం చనిపోయాడు. శుక్రవారము చెప్పండి. శుక్రవారం తర్వాత ఏమొస్తుంది అంటే శనివారము, ఆదివారము, సోమవారం లెక్క. అది నాకు చెప్తున్నారేంటి? కాదా? కాదా? సరే, శుక్రవారము, శనివారము, ఆదివారం. మరి 3 రాత్రి పగలు ఎట్లా ఉన్నాడు చెప్పండి నాకు. చెప్పండి, సంగతి తెలియాలి. మరి శుక్రవారం చనిపోయాడు. ఓకే, శుక్రవారం అయిపోయింది, ఒక రోజు అయింది. అయిందా? ఎక్కడ రోజు అయింది? మధ్యాహ్నం చనిపోయాడండి ఆయన. మధ్యాహ్నం చనిపోయాడు. ఎప్పుడు బాధ పెట్టారు? ఆయన సాయంకాలం బాధ పెట్టారు. ఒక రాత్రి ఉన్నాడు. అవునా? శనివారము ఒక పగలు ఉన్నాడు, శనివారము ఒక రాత్రి ఉన్నాడు. ఎన్ని అయినప్పటికీ మరి 3 ఎట్లా చెప్తారు మీరు? అంటే ప్రవక్త చెప్పాడు కూడా చెప్పేస్తారు మీరు. అదే మరి ప్రవక్త లేని జనాంగ సంగతి ఏంటి ఆలోచించండి. ఓకే, ఈ జనాంగం సేఫ్ అయిపోయారు. ఓకే, ఒక ప్రవక్త ద్వారా ప్రవక్త చెప్పాడు కాబట్టి. ఎప్పుడది? పగలు రాత్రి అన్నాడు తప్ప 24 గంటలు 48 గంటలు అని చెప్పలేదండి. పగలు రాత్రి. యేసుక్రీస్తు అరిచినప్పుడు, కేక వేసినప్పుడు శుక్రవారం మధ్యాహ్నం సిలువేశారు ఆయన్ని. అర్థమైందండి? అది మధ్యాహ్న సమయం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అక్కడ చీకటి పడింది. ఒక చీకటి, ఒక పగలు ఉంది. పగలు రాత్రి. మళ్ళా శనివారం పగలు రాత్రి. అక్కడ శుక్రవారం నాడు 2 ఏడ అయిపోయారా? దేవునికి స్తోత్రం కలిగాక. శుక్రవారం రోజు ఆల్రెడీ పగలు ఉంది, ఉదయం ఉంది, మధ్యలో రాత్రి వచ్చింది, మళ్ళీ పగలు వచ్చిందండి. శనివారంతో అయిపోయింది. శనివారం రాత్రితో మొత్తం 3 రాత్రి పగలు అయిపోయినాయి. అక్కడ 3 రోజులంటే 3 రాత్రి పగలు. ఈ మర్మం తెలియక లెక్కలు వేసుకుంటూ లేదులేండి ఆయన బుధవారం లేచి ఉంటాడని ఒకడు, సోమవారం లేచాడని ఒకడు, శనివారం లేచాడని ఒకడు ఏంటి వాదా ప్రతివాదం చేస్తున్నాడు. మన ప్రవర్తనాడు ఆయన ఆదివారం లేచాడు. ఆయన పునరుద్ధరణము లేచిన దినము అది ఆదివారం అని చెప్పాడండి. ఆయన లేచాడు కాబట్టి మనం ఇక్కడికి వచ్చి ఆరాధన చేయాలంటండి. ఆదివారం ఆరాధన కోరుకుంటాడండి. ఆయన ఎత్తబడిన తర్వాత ఆదివారాలు ఉండవు. ప్రతిరోజు ఆయన ఆరాధన పాత్రుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. చెప్పొచ్చా హల్లెలూయా. ఇప్పుడు యోనా ఎలా అయితే గర్భంలో ఉన్నాడు, తిమ్మిల గర్భంలో ఉన్నాడు, ప్రవక్త అంటాడు చోట అసలు ఆయన 3 రోజులు ఎట్లా ఉన్నాడు. నేను నమ్మి బోధిస్తున్నాను తప్ప. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగానే యోనాను కలుసుకుంటాడు. ప్రవక్త గారు కలుసుకుని, అయ్యా యోనా, నిన్ను ఒక మాట అడగాలి, పక్క వస్తావా? నేను ఆల్రెడీ ఇప్పటి నుంచి అనుకుంటున్నాను, ఫిక్స్ అయిపోయాను, వచ్చిన తర్వాత అడుగుదామని. వచ్చేసాను. వెళ్ళిపోయాడు కదండి ఆయన. దేవుడికి స్తోత్రం కలిగాక. యోనాని పిలిచానా అడగాలనుకుంటున్నాడట. అంటే మనం కూడా అడగొచ్చండి. ఆయనేనా? మనం కూడా అడగొచ్చు. అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహామా 90 ఏళ్ళలో నువ్వు ఎలా యవనస్తుడిగా మారిపోయావు. శారమ్మ 90 సంవత్సరాల్లో ఆ రాజుకి నువ్వు కన్నికలాగా ఏంటి 20-30 సంవత్సరాల అమ్మాయిలాగా ఎలా కల్పించావమ్మని అడిగితే ఆమె కూడా చెప్తే సాక్ష్యం. శత్రుఘ్న మెషబెదగోలు అగ్ని కూడా పడిపోయారు కదా. అసలే కాలకుండా రాజుగారు వాసన చూస్తే వెంట్రుక వాసన కూడా రాలేదు కదా. ఎలా అబ్బా సాధ్యం అడిగితే మెల్లిగా చెప్తారు. అందులో ఏం జరిగిందో వారు తప్ప మనకు తెలియదు. ఆ లోపల భాగం వారే చెప్పాలి.
ఆ యోనా తిమింగల లోపల భాగం యోనే చెప్పాలండి. మనం జస్ట్ ఇమేజిన్ చేసుకుంటున్నాం, కానీ ఆయన చెప్పినప్పుడు అలాంటి సాక్ష్యాలు అంటే అక్కడ ఉంటాయంటండి. ఎక్కడ అలాంటి వేల వేల సాక్ష్యాలు ఉంటాయి. ఆ సాక్ష్యానికి తన్మానించబడతాం. ఇక్కడ చిన్న అద్భుతానికి చేసేసాడు దేవుడు, నమ్మలేకపోతానే. ఒక దెయ్యం కూడా ఉంటుంది కదా, మరి బయటికి వెళ్ళిన తర్వాత నిజంగా దేవుడు స్వస్థపరిచాడు, రాత్రి టాబ్లెట్ వేసుకున్న స్వస్థ వచ్చిందంటావా? మనుషులు నమ్మకం పోతుంది. కానీ అక్కడ ఎవరు అనుభవించారో అనుభవం చెప్తున్నప్పుడు, ఇక్కడ చెప్తుంటే నమ్ముతాం. 99% అక్కడెక్కడో ఉంటుంది, కానీ అక్కడ 100% ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలిగాక ఇక్కడ కూడా 100% నమ్మగలిగితే నీదే ఆ స్వస్థత కార్యమండి. దేవునికి మహిమ కలిగాక. సో యోన 3 రోజులు వెళ్తున్నాడు. మనిషి కుమారుడు కూడా అట్లనే ఉంటా చెప్పాడండి. తర్వాత అప్పటి వరకు యోన 3 రోజుల పగులు తెమ్మింగలో ఉండటమే గొప్ప కార్యం అండి. ప్రపంచంలో ఎప్పుడు కూడా సృష్టి ఆరంభం నుంచి ఎంతవరకు అలాంటి పరిస్థితి జరగలే. దేవునికి స్తోత్రం కలిగాక. 41 నినేవారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయంలో నినేవారు ఈ తరం వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చెప్పలు కూడా ఏమైపోద్దాం పేరా, యోనాయే గొప్పవాడని చెప్పుకుంటున్నారు. బిహోల్డ్ వన్ గ్రేటర్ దెన్ జోనస్ ఈజ్ హియర్. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్తున్నాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగాక. ఇందాక వరకు అబ్రహాం కంటే గొప్పవాడు, యాకోబు కంటే గొప్పవాడు, ఇప్పుడు ఈ క్షణం ఆయన యోనా కంటే గొప్పవాడు. అంటే గొప్పవాడు మాత్రమే కాదు, కానీ ఆయన ఇక్కడ ఉన్నాడనే విషయం గొప్ప కార్యమండి. ఆయన ఇక్కడ ఉన్నాడని మీరు ఎంతమంది నమ్ముతారండి? కుడివైపున దూత ఉంది. దూత మీన్స్ ఆయన అయి ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. నిజంగా మీరు ఆయన ఇక్కడ ఉన్నాడు ఎంతమంది నమ్ముతున్నారండి? నమ్మగలిగితే అద్భుతాలు చూడగలుగుతావు, నమ్మగలిగితే ఆయన కార్యాలు చూడగలుగుతావు. చూడాలనుకుంటాను మీరు కార్యాలు, దానికి కావాల్సింది తెలుసండి, కేవలం విశ్వాసం, బై ఫెయిత్. యోనా కంటే గొప్పవాడండి. యోనాయే గొప్పవాడు అని చెప్పుకున్న రోజుల్లో పాత నిబంధన కార్యక్రమాలు చెప్పుకుంటున్నారు ఆయన గొప్పవాడండి. అరే మన పితాడు యోనా తిమింగలోంచి తెలుసా, యోనా కోసం ప్రసంగం చేశాడు ప్రవక్త. ఏంటండి ఇది? దేని చేశాడు ఆయన ప్రసంగంలో? యోనా గురించి తెలీదా మీకు? ఒక మనుషుడు ఆయన సన్నిధి నుండి పారిపోతున్నాడు, ఉత్తమని బోధించాడు ఆయన. రన్నింగ్ ఫ్రమ్ గాడ్, దేవుడి నుంచి ఒకటి పారిపోతున్నట్టుగా ఒక మెసేజ్ చెప్పాడు ప్రవక్త. దాంట్లో ఏమిటి తెలుసా అండి, ఏ యోనా తిమింగల గర్భంలో ఉన్న తర్వాత అండి, తిమింగలం అంటే అండి నిన్నే పట్టణస్తులు ఎక్కడైతే వలలు కడుక్కున్నారో ఆ యొక్క ఓడర రేవు దగ్గరికంటే వచ్చిందంటండి. ఒక పెద్ద షిప్లా ప్రవర్తన వాంతి చేసుకుందంటది. ఓ అని వాంతి చేసుకుంటే అందులోంచి పచ్చగా పసుపుగా నాసుతో నాలుక మీద నుంచి నడిచి వచ్చాడంటే యోనా, జారి పడకుండా తీసుకుంటూ వచ్చాడంటే అండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇక వాళ్ళందరూ నేపథ్యంలో ఇంకేమిటి మన దేవత కొడుకురా అన్నారంట అండి. అప్పుడు విన్నారంట వాళ్ళ మాటలు. అందులోంచి ఎందుకన్నారు? దేవుడు అలా చేశాడండి. ఆ అద్భుతాన్ని చూశారు కాబట్టి యోనా అసలు తిమింగలం ఉంటే బతుకుతారు ఎవరన్నా? 3 రోజులు ఉండి మళ్ళా అందులోంచి సజీవుడిగా నాసు లాక్కుంటూ పీక్కుంటూ చక్కగా, అసలే ఎంత నీసు ఉంటుంది దాంట్లో, భయంకర నీసు ఉంటుంది అన్నమాట, దుర్వాసన, ఎటువంటి హాని లేకుండా అందులోంచి వస్తుంటే పశువుగా వేరే కలర్లు కనిపించాడట, వేరే రకమైన మనుషులు కనిపించాడట అండి. మన దేవుడు ఎంత అద్భుతాలండి. అప్పుడు అది చూసిన జనాంగం మరి పితరులు మనం చెప్పుకుంటే అప్పుడు దాకా క్రీస్తు వచ్చేదాకా యోనాయే గొప్పవాడు అనుకున్నారట అండి. తిమింగల నుంచి నడిచి వచ్చాడు, ఇంత మనిషిగా ఉన్నాడు, అరే అతను 3 రోజులు దాంట్లో ఉన్నాడు చెప్పుకుంటుంటే ఆశ్చర్యంగా ఉంది. ఈయన వచ్చి అంటాడు అసలు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. అబ్రహాం కంటే గొప్పవాడు, యాకోబు కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు. ఇప్పుడు మనకు ఒక వ్యక్తి వస్తే అక్కడ కిందకు వద్దాం. 42 వచ్చిన విమర్శ సమయమున దక్షిణ దిపురాని ఈ తరం వారితో నిలబడి
వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతరముల నుండి వచ్చాను. ఇదిగో ఇక్కడ ఆయన మళ్ళీ ఇంకో వ్యక్తిని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆ వ్యక్తి ఎవరంటే సొలొమోను రాజు అండి. మీకు తెలుసా, సొలొమోను రాజు కోసం ప్రవక్త చాలా సందర్భాల్లో చాలా వింతగా చెప్పాడు. ఏ కామెంటరీలో కానీ, ఏ మ్యాగజైన్లో కానీ, ఏ పాస్టర్, ఏ విశ్వాసి, ఏ బోధకుడు బోధించిన రీతిగా వేరే రీతిగా బోధించగలిగాడండి ఆయన. సొలొమోను చాలా తెలివైనడంటండి. ప్రైజ్ ది లార్డ్. ఈ శాపదేపి రాణి ఎలా వింది? అప్పుడు వార్తాపత్రికలు లేవు, టెలివిజన్ లేవు, రేడియో లేవు, ముద్రించడానికి ఏయూ లేవు, లెటర్ లేవు, మనుషులే వెళ్ళాలండి. అంటే భూమి ఎక్కడో ఉన్న కూషు దేశము నుంచి ఆ మనుషులేమో రావడానికి చాలా దూరం. బట్ ఈ సమాచారం ఎలా వెళ్ళిందండి? ప్రవక్త అన్నాడు, ఆ నోట వెళ్ళిందండి వర్తమానం అండి. ఈరోజు వర్తమానం ఈ నోట ఇక్కడ ఉండిపోకూడదు, ఆ నోట ఉండిపోకూడదు, ఆ నోటి నుంచి బయటికి వెళ్ళాలి, అలా వ్యాపించాలి వర్తమానం. ఈరోజు గొప్పవాడు అనేది మీ నోట్లోంచి బయటికి వెళ్ళాలి ప్యారా. ఇక్కడ ఒక్క నోటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఇన్ని నోట్ల నుంచి బయటకు వెళ్తే సమాచారం ఎంత బాగుంటుందో చూడండి. దేవునికి స్తోత్రం కలగాక. నువ్వు దానికోసం మాట్లాడినప్పుడు అది ఏమొద్ది? వ్యక్తపరచబడద్ది, అది బయలుపరచబడద్ది, అది మనిషి నుంచి మనిషికి వెళ్తుంది పేరు. సువార్త కూడా అంతేనండి. కాబట్టి ఆ విధంగా వినబడింది ఆమెకి. ఆ బయలుదేరింది త్యాగం చేసుకుని. ప్రవక్త అన్నాడు, అసలు ఆ దారిలో రావాలంటే ఏమండి గజ దొంగలు, హంతకులు, ఏమండి దోపిడీ చేసేటి రోబర్స్ ఉంటారు అక్కడ. ధైర్యంగా అన్నదట, నేను వెళ్ళి ఆ రాజుని కలిసి వస్తానని చెప్పిందట అండి. అమ్మ మీరు ఇలా వెళ్తే మరి చాలా ప్రమాదకరం అని చెప్పి పల్లకిలో మోసుకుని పోయారట ఆమెని. ఒంట్ల మీద మోసుకెళ్ళారట అండి, గాడుల మీద మోసుకెళ్ళారట అండి, రకరకాలు తీసుకొచ్చారు. ఆమెని దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆమెని చాలామంది తమ ప్రాణాలు త్యాగం చేసుకుని ఆమెను సేవ చేశారంటండి. డైవర్ట్ చేశారట వాళ్ళు. అంటే ఆమె దగ్గర పనివాళ్ళు అంత త్యాగం చేస్తున్నారండి. ఆమె సంఘమై ఉన్నది. ఈరోజు సంఘం కొరకు అపోస్తులు, ప్రవక్తలు, అనేక మంది సేవకులు తమ పూర్తిగా దహనబలి అయిపోయారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగాక. మనకు తెలిసినటువంటి విలియం కేరీ గురించి మీరు వినుంటారు. మన దేశానికి వచ్చినటువంటి విలియం కేరీ తన సేవలో తన భార్యను పోగొట్టుకున్నాడు, తన కుమారుని పోగొట్టుకున్నాడు. కుమారుడు చనిపోయిన తర్వాత సేవకి వెళ్ళిపోతే, కుమారుడు చనిపోతే భార్య పిచ్చరైపోయిందండి, మెంటల్గా అయిపోయిందనమాట. తను ప్రేమించే కుమారుడిని పోగొట్టుకోవడం వల్ల మెంటల్గా ఉండి ఇక ఎప్పుడొచ్చినా కత్తి తీసుకుని అతను చంపడానికి ప్రయత్నిస్తూ ఉండేది అన్నమాట. ఎవరిని? సొంత భర్తని. అంత మెంటల్గా ఆమె చాలా ఇదైపోయింది అనమాట. చాలాసార్లు జరుగుతున్నప్పుడు చాలా ఓపికతో అయినా ఆ కత్తి పక్కన పెట్టి ఆమెను కూర్చోబెట్టి ఆహార పదార్థాలు చేసి వండిపెట్టి ఆహారం చెక్కబెట్టి మళ్ళీ సేవకి వెళ్ళేవాడంట అండి. ఎంత త్యాగమూర్తి చేసుకున్నాడు ఆయన. ఒకసారి తన స్నేహితుడు కూడా వచ్చాడు ఇంటికి. రాగానే తలుపు తెరవగానే ఈమె కత్తిపట్టును వచ్చేసి పొడిచేపోతుంది. ఎవరినంటే తిన్నే విలియం కేరీ. నేను కారణం నీ వల్ల నా కుమారుడు చనిపోయాడని ఒకలాంటి ఇది మెంటల్గా అయిపోయింది అనమాట. ఇది చూసి అది చక్కబెట్టి కూర్చోబెట్టి ఆమెని చల్లార్చి మళ్ళీ ఆమెని మంచం మీద తీసుకెళ్ళి పడుకోబెట్టే వరకు అండి ఇదంతా స్నేహితుడు చూశాడంటండి. చూసాడంటే పక్క పిలిచి, ఈమెతో ఎందుకు నీకు జీవితం, ఆమెని విడాకులు ఇచ్చేసి వదిలించుకోనాడంటండి. అప్పుడు విలియం కేరీ అన్నాడు, నేను ప్రమాణం చేశాను, కష్టములోను కలిములోను లేములోను ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నేను ఆమెని విడవనని వేరొకరిని ఆశించనని ప్రమాణం చేశాను దేవునికి, కాబట్టి నేను విడిచిపెట్టలేనంటండి. ఈరోజు పురుషులు ఎంతమంది అండి ఆ ప్రమాణం చేసి నిలబెట్టుకున్న వాళ్ళు? కలగాక అలా అడిగితే సమాజం దగ్గర నుంచి సమాధానం రాదండి పేరు. ఇలాంటి మంచి విలియం కేరీ అతడు జీవితం అంతా కష్టపడి ఒక బైబిల్ తయారు చేస్తే 4-5 సార్లు బైబిల్ ఆ మిషన్ మొత్తం కలిపోయిందండి. తర్జుమా చేయడానికి ప్రయత్నించిన సందర్భం చాలాసార్లు ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమైపోయాయి. అయినా సరే వదలలేదు, పట్టివెడక అన్నీ పోగొట్టుకున్నాడు. చివరికి బెంగాల్ దేశంలో ఇతర దేశంలో భాష నేర్చుకొని ఆ బెంగాల్ భాషలోకి రావడానికి తర్జుమా చేయడానికి కారణమే విలియం కేరీ అని తెలుసా మీకు ప్యారా? దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మార్టిన్ లూథర్ ఆ బైబిల్ నుంచి
ఆ రోమల్ని బంధించిన బైబిల్ని, ఈ 60 పుస్తక గ్రంథాన్ని తీసుకుని మాటిని బయటకు పిలుచుకొచ్చాడు ప్రియారా. మహా గొప్ప త్యాగమూర్తులైన వాళ్ళు, ప్రాణాలు తెగించిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగాక. ఎంత గొప్పవాడంటే సొలొమోను చాలా తెలివైనవాడు అంటండి. అలా తెలివైన వద్దకి ఈమె రావటం చాలా పరీక్షలు పెట్టిందంట. ఒకసారి దూరంగా కూర్చోబెట్టి సింహాసనం మీద, అయ్యా నీకు మీ జ్ఞానాన్ని కొన్ని పరిశోధించాలి అని చెప్పి, ఏ జ్ఞానం ఎలాగైనా పరిశోధించుకో, ఎలాగైనా ప్రశ్నలు అడుగు, అన్ని ప్రశ్నలు అడిగిందటండి. ఏది మరుగులేదు, అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పుకొచ్చాడటండి. అయ్యా ఒకటి చిన్న పరీక్ష అని చెప్పి మగవారికి ఆడవస్త్రాలు వేసి, ఏమండి దూరం నుంచి వాళ్ళు మగవాళ్ళ ఆడాలని చెప్పమందంటండి. అక్కడ నుంచే పెడితే ఎవరు చెప్తారండి? చెప్పగలరు మీరు? ఎవరు దగ్గరికి వెళ్తే తిరగలేదు జనాలకి ఈరోజు. ఒకసారి ఓ పాస్టర్ గారు ఆర్టీసీ బస్సు ఎక్కాడంటండి. అయితే కూర్చుంటే పక్కనే మగోడని కూర్చుంటే ఆడదావిడి, అంటే ఫ్యాన్ షర్ట్ వేసింది. ఏంటి మెత్తగా తెలుస్తుంది, మెత్తగా అనుకున్నాడంటే ఈయన. ఎంత మెత్తకుందంటే అని చూస్తే ఆడదు, అమ్మో అని చెప్పి పక్కన లేచి కూర్చున్నాడండి. అంతేది మా పాస్టర్ గారు సిందే గారు ఉన్నారు కదా, ఆయన కూడా అడవాడు తొందరగా అక్కడ లోకల్ రైలు ఉంటాయి, లోకల్ టికెట్ తీసుకోవాలి, టికెట్ తీసి లైన్ పట్టాలి. ఇప్పుడంటే ఆలోలో వచ్చేసింది, అక్కడైతే లైన్ పట్టాలి. ఈయన అడవాడిగా ఎక్కడికో వెళ్ళాలన్నమాట. బాంబే ట్రైన్ ఎక్కడానికి, ఆ లోకల్ ట్రైన్ ఎక్కడానికి టికెట్ కోసం అడవాడిగా లైన్లో ఉంచున్నాడు. లైన్ ఉంచుంటే ఆ పక్కలంతా చూసి నవ్వుతున్నారు. ఈయన్ని నవ్వుతుంటే ఆయన జేబుడు వాళ్ళు తీసుకుని తుడుచుకుంటున్నాడు, తల దువ్వుకుంటున్నాడు, ఇన్సర్ట్స్ షేర్ చేసుకుంటున్నాడు, అన్నీ చూసుకుంటున్నాడు. అంటే ఏమన్నా సరిగా లేవేమని అన్నీ సర్దుకుంటాడు అనమాట. ఇంకా నవ్వుతున్నారు. ఆయనకి డౌట్ వచ్చి వెనక్కి ముందుకు చూసేటట్ట, అంతా ప్యాంట్లు టీషర్ట్లు వేసుకున్నారు. ఆడోళ్ళు ఎంతగా, అయ్య బాబాయ్ నేను మొగలని చెప్పి ఆడోళ్ళు అనుకొని చెప్పి ఆయన తప్పుకున్నాడంట. ఇప్పుడు అంటే ఏంటి, ఈరోజు అంత దగ్గరగా ఉన్నావు కూడా తెలుసుకోలేవు. ఎందుకు? జుట్టు కటింగ్, మరి బాబీ కటింగ్ అన్నారండి. పోయే కాలం ఏంటంటే ఆడోళ్ళేమో ఉన్న జుట్టు తగలెట్టుకుంటున్నారు, కట్ చేసుకుంటున్నారు, మగోళ్ళేమో పెంచుకుంటున్నారండి. ఇదేం కాలం అర్థం కావట్లేదు. ఇది పోయే కాలం. అంటే దేవుడు చెప్పిన దానికి విధేయత చూపించిన వారు దేవుని కుమార్తెలని నేను అనుకుంటం లేదు. నన్ను క్షమించండి ప్రియారా. అది మీకు రోషం వస్తే దాన్ని చేసి చూపించాలి మీరు. అప్పుడు దేవుని, నేను దేవుని కుమారుడిని, నేను దేవుని కుమార్తెని అని నువ్వు చూపించాలి. ఆ రోషం కోసం చెప్పిన మాట తప్ప నా నుంచి వెళ్ళిపోవడం చెప్పిన మాట కాదు. అది నేను అర్థం చేసుకోవాలి. అక్కడ దేవుని స్తోత్రం. అంతేకాదు పాస్టర్ గారు అని వెళ్ళిపోవడం కాదు. రోషం, నేను దేవుని కుమార్తెని రుజువు చేసుకుంటే జుట్టు కట్ చేయకుండా పెంచుతాను అని తీర్మానం చేసుకుని వెళ్తావు ఇక్కడి నుంచి. లేదా జుట్టు మీద కత్తిరి పడకుండా చేస్తాను, అనారోగ్యం తప్ప వేరేదైతే నేను దాన్ని డిస్టర్బ్ చేయను, కత్తిరి వేయను అని నువ్వు రుజువుపరచుకోండి. కుమార్తెగా రుజువుపరచుకోవాలి. ఒకసారి ప్రవక్త ప్రసంగం విని ఒక ఆమె ఆల్రెడీ కట్ చేసుకొచ్చింది అన్నమాట. కొత్తగా వచ్చింది చర్చికి. ఆయన రోజు వాక్యం అంతా అదే బోధించాడు, జుట్టు కోసం బోధించాడండి. అదేంటో కానీ ఎవరు కొత్తగా వస్తారో వాళ్ళకి ప్రత్యేకంగా స్పెషల్ వాక్యం వస్తూ ఉంటుంది, ఏదో చెప్పినట్టు. నా జీవితంలో చాలామంది పాస్టర్ గారు నేను కష్టపడి తీసుకొస్తే మీరు బెదరగొట్టేశారండి అన్నారు నన్ను. నేను బెదరగొట్టేయడం అసలు ఆయన వచ్చాడండి. ఆ రోజు మీరు 2 భార్యలు బోధించారు, అడిగి 2 భార్యలు ఉన్నారండి. నాకేం తెలుసమ్మా ఆ విషయం. ఒకరోజు కూర్చోబెడితే ఆ రోజు లోదరి మిషన్ కోసమే చెప్పానండి. ఆ రోజు లోదరి మిషన్ ఆయన కూర్చున్నాడు అక్కడ. నాకు ఆ విషయం తెలియదు. ఏమంటుంది పాస్టర్ గారు, నిన్న మొన్న వాక్యం అంతా బాగుంది కదా, ఈరోజు ఈయన వింటాడని ఈరోజు మొత్తం లోదరి కొని చెప్తే ఆయన వెళ్ళిపోయాడండి. మరి బెరగొట్టేస్తున్నట్టే కదా. మరి ఆయన చేట ఆయన చేతిలో ఉందిగా, ఇసురుతున్నాడు లేదా? అలా ఎందుకు కాకూడదు నువ్వు? పాస్టర్ గారు బెరగొట్టేసారు, నేను బెరగొట్టేసి ఎవరైనా పొగట్టుకుంటారో చెప్పండి. అంటే ఆ టయానికి దేవుడు వాడితో తాగొద్దు, తాగబోతే దేవుడు రాజు వారసులు కారు అన్నాను. ఆ రోజున ఆ తాగి ఆయన ఆ రోజు వచ్చాడు. ఆ రోజు అదే ఫస్ట్, అది లాస్ట్ అండి. మళ్ళీ నేను అక్కడికన్నా వెళ్తాను, అక్కడ మాత్రం దాని. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏలు పెట్టి మళ్ళీ నా వైపు చూసి తాగుబోతే దేవుడు రాజ్యం నేను పోయిన వారు రాలేదు, అడిగాను. ఆ రోజు వాక్యం బాగుందంట, ఈ రోజు వచ్చాను, మళ్ళీ ఈరోజు అదే వచ్చిందని. ఏమండి అసలు మన చేతిలో ఉంటుంది అనుకున్నారు. అది
నెవర్. ఒక మనుష్యుడు అలాగైతే అనుకోవచ్చు, కానీ దేవుడు సరిచేసేవాడు. ఆయన ఆయన ఏం చేస్తాడు, చుట్టూ చూసుకుని సరిచేసేవాడు. ఏమండి, ఆయన చేతిలో అనేక పరికరాలు ఉన్నాయండి. ఏ ఏ పరికరాన్ని టూల్స్ అంటాం దాన్ని మనం. టూల్స్ దేనికి ఎలా ఉపయోగించాలని బాగా తెలుసు. దేవునికి స్తోత్రం కలగాక. మనం ఏం చేస్తాం, స్టార్ స్టూడియో మానేసి ఏం చేస్తాం, మనము మామూలు స్టూడియో పెట్టేస్తాం. దాంట్లో అవ్వదు అది. అక్కడ స్టార్ స్టూడియో ఉంటుంది, స్టార్ ఉంటుంది, స్టార్ స్టూడియో పడుతుంది. దాంట్లో మనం ఏం చేస్తాం, ఏదైనా పెట్టేస్తాం, చూస్తాం. దానికి సరైన దాన్ని టూల్స్ ఉపయోగించే జ్ఞానము ఆ వ్యక్తికి ఎలా ఉంటుందో దేవునికి కూడా ఆలోచన. దేవునికి స్తోత్రము కలుగాక, దేవునికి మహిమ కలుగాక. కాబట్టి దేవుని కుమార్తెలు జుట్టు పెంచుకుంటే ఘనమండి, మరి ఊడ్చుకుంటే ఘనహీనం. పురుషుడు జుట్టు పెంచుకుంటే ఘనహీనం, కట్ చేసుకుంటే ఘనం, గుండు గీసుకుంటే ఇంకా మంచిది కూడా, ప్రాబ్లం లేదు మాకు. కానీ ఆడదాం గుండు గీసుకోకూడదు. వ్యాధి పరంగా, హాస్పిటల్ పరంగా అయితే పర్మిషన్ అయితే ఉందండి. దాని పేరు మీద ఏదన్నా ఆ వంక మీద చేస్తే మాత్రం ఉన్న జుట్టు ఊడిపోతుంది, జాగ్రత్త. మరి ఆ విషయంలో మాత్రం నాది పూచిగా. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుని దగ్గర నటించాలి అస్సలే కుదరదండి. వేషధారత అసలే దేవుడు ఒప్పుకోడండి. పాపిని ఎప్పిచారు క్షమిస్తాడేమో కానీ నటించేవారిని, వేషధారిని దేవుడు అస్సలు విడిచిపెట్టాడండి. దేవునికి మనం భయపడదామా? ఇంకలో నేను కూడా భయపడదాం. దేవునికి స్తోత్రము కలిగాక, దేవునికి మహిమ కలిగాక. సరే, అంత దూరాన్న అంటే సొలొమోను అన్నాడు, కొంచెం నడిపించమన్నాడట. ఇక మగవాళ్ళకి ఆడబట్టలు వేస్తే నడుస్తుంటే కొంచెం దూరం వచ్చిన తర్వాత అన్నాడంట, వారి మగోళ్ళు అన్నాడట అండి. ఎలా చెప్పగలిగాడు? ఇప్పుడు మగోడు నడిచే నడక వేరు. తర్వాత యాక్చువల్గా ఆమెమో అన్ని డూప్లికేట్ పెట్టింది. తర్వాత సొలొమోను పెట్టాడుకోండి. అప్పుడు ఆ డూప్లికేట్ మీదకి
చేయగలవాడు, కొత్త అవయలు అమర్చగలవాడు ఇక్కడ ఉన్నాడు ప్రియారా. మీరు నమ్మగలిగితే దేవుడు చేయగలడు కార్యాలని. శుద్ధిద్దాం, అందరూ కూడా శుద్ధించుకుందాం ప్రియారా. ఈరోజు మన ప్రభు యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు చూడండి. ఎంత గొప్పవాడి కోసం మనం మాట్లాడుకున్నామండి. ఎలాంటి గొప్పవాడండి ఆయన. ఓ అబ్రహాము కంటే గొప్పవాడు, సొలొమోను కంటే, యోనా కంటే గొప్పవాడు, ప్రవక్తలందరికన్నా గొప్పవాడు, పౌలు కన్నా గొప్పవాడు. నా ప్రియ సోదరులారా, లోకములో గొప్ప జ్ఞానుల కన్నా కూడా గొప్పవాడండి ఆయన. ఆయన జ్ఞానానికి మితి లేదు. మన ప్రభువు గొప్పవాడు. ఆ గొప్పవాడిని మనం కొద్దిసేపు శుద్ధించుకుందాం పేరా.